ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జనరల్గా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంచక్కా స్నానం అది ఆచరించే వెళ్తూ ఉంటాం. కానీ లోపలికి వెళ్ళే ముందు కూడా నల్లాది పెడుతుంటారు, కాళ్ళవి కడుక్కొని వెళ్తూ ఉంటాం. ఆ తర్వాత కూడా నవగ్రహాల ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి మూల విరాట్ని దర్శించుకే ముందు అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇందులో నిజమెంత? అసలు నవగ్రహాలని ఎలా పూజించాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, మూల విరాట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఇలాంటి విషయాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీరేమో నవగ్రహాలకి పెద్ద పీట వేస్తూ ఉంటారు, కానీ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి గురుగారు. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రశ్నే. అంటే మూల విరాట్ని దర్శించుకోవాలంటే ముందుగా నవగ్రహాల్ని దర్శించుకోకూడదు. ఒక్కసారి దర్శించుకుంటే గనుక మళ్ళీ బయటికి వెళ్ళి కాలు కడుక్కొని వచ్చి అప్పుడు మూల విరాట్ని దర్శించుకోవాలని కొందరంటే, కాదు అసలు కాలు కడుక్కొని బయట గుడి బయటనే కాలు కడుక్కొని ముందు మూల విరాట్ని దర్శించుకొని ఆ తర్వాత నవగ్రహాలని దర్శించుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలని ఇలా రకరకాలుగా చెప్తుంటారు. ఇంకోటి గురుగారు, నవగ్రహాల దగ్గర ఒకవేళ కొబ్బరికాయ కొడితే కనుక అది కూడా 2 ముక్కలు కూడా అక్కడే వదిలేయాలి, ప్రసాదంగా తీసుకెళ్ళకూడదు అని ఇంకో వాదన. అసలు ఇదంతా క్లియర్ చేయరా మాకు? తప్పకుండానమ్మా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలా కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది ఉంది. అంటే దేవాలయ దర్శనం చేసుకుని ఉన్నప్పుడు నవగ్రహాలు, మీరు అన్నట్టుగా నవగ్రహాలు చాలామంది అడిగిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. మన కామెంట్స్ రూపంలో కూడా ఇలాంటి నవగ్రహాల టాపిక్ వచ్చిందంటే 10-20 ప్రశ్నలనే ఉంటాయి గురుగారు. అందులో ప్రధానంగా ఈ దేవాలయ సందర్శనం ఎలా చెయ్యాలి, మీరు అన్నట్టుగా నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాలు కడుక్కోవాలా, ఇలా అనేక రకాల సందేహాలు ఉన్నాయి. కొన్ని సార్లు ఏమో ఒక్కొక్క గ్రహానికి అనుకొని, ఇప్పుడు శని గ్రహానికి అనుకొని పూజకి వెళ్తూ ఉంటాము. ఇంకా అక్కడే మీరు అనుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే గురుగ్రహానికి అంటే గురుకే పూజ చేసి వచ్చేసేయాలి వెనక్కి. మళ్ళీ మూల విరాట్ కాదు, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇంకొక నవగ్రహాన్ని కూడా పూజ చేయకూడదు అంటుంటారు, చెస్ ముట్టుకోకూడదు అంటుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళే మనకు చెప్పేస్తూ ఉంటారు, ఏ కరెక్ట్ చేస్తున్నారో రాంగ్ చేస్తున్నామో అని మనకు కూడా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది లోపల. మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారం కనుక చూసుకున్నట్లయితే దేవాలయ దర్శనం అనేటువంటిది చెయ్యాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ స్నానం ఆచరించిన తర్వాత ఉదయం కాలంలో చేసుకోవచ్చు. అంటే మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే విష్ణు ఆలయాన్ని ఉదయం పూట సందర్శనం చేసుకోవాలి, అమ్మవారి ఆలయాన్ని కానీ లేదా ఈశ్వర శివాలయాన్ని కానీ సాయంకాలంలో దర్శనం చేసుకోవాలని శాస్త్రం. అమ్మవారు కూడా అమ్మవారు, ఎందుకంటే రాక్షస సంహారం జరిగి అమ్మవారు సాయంకాలం చాలా సంతుష్టురాలై ఉంటుంది. అంటే అమ్మ కీర్తి, నేను ఒక విషయం చెప్తాను, మీరు నోటెడ్గా తీసుకొని ప్రాక్టికల్గా మీరు చేసిరండి. వీలైతే రేపే మీరు మంగళవారం కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోండి, అమ్మవారి రూపుని ఒక్కసారి మైండ్లో ఒకసారి ప్రింట్ చేసుకోండి. మళ్ళీ రేపు ఆఫీస్కి వస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తారు కదా, కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ మీ ఇంటి దగ్గర ఉన్న అదే అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మార్నింగ్ మీ మైండ్లో ప్రింట్ అయిన అమ్మవారు కాస్త గంభీరముగా ఉంటుంది. అదే సాయంకాలానికి వెళితే రామ్మ కీర్తి అన్నట్టుగా ప్రేమగా పిలుస్తున్నట్టుగా ఉంటుంది, అంటే అంత సంతోషంగా ఉంటుంది. అటు దుర్గా ఇటు లలిత లాగా ఉదయం పూట సాయంకాలానికి సంతోషంగా ఉంటుంది. అంటే రాక్షస సంహారం జరిగి అమ్మవారు సంతుష్టురాలైనటువంటిది ప్రదోషకాలం సాయంకాలం. అందుకని సాయంకాలం పూట అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఉదయం పూట కూడా చేసుకోవచ్చు, కానీ మన యొక్క సంకల్పం చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఇక ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు శుభ్రముగా చక్కగా స్నానం ఆచరించి ఉండి చక్కటి వస్త్రాలు ధరించుకొని వెళితే మంచిది. లేదు సాయంకాలం వెళ్ళాల్సి వస్తే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ముఖము, చెవులు, నోరు ఇవన్నీ కూడా కడుక్కొని